ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించువాడు, తన ఉగ్రతను ఏ మాత్రమును రేపుకొనక పలుమార్లు కోపము అణుచుకొనువాడు. కీర్తనల గ్రంథము 78వ కీర్తన 38వ చరణం. ఎట్ హీ being compassionate atoned for their iniquity and did not destroy them, he restrained his anger often and did not stir up all his wrath. Psalms chapter 78 verse 38. ఈ రోజుకు గాను దయగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు వాత్సల్యత గలవాడు. ఆయన వాత్సల్యత సంపూర్ణముగా ఉంటుంది. ఆయన మన దోషములను బట్టి మన అతిక్రమములను బట్టి శిక్షకు అర్హులముగా ఉన్నప్పటికీ మనల్ని శిక్షించక తన ప్రేమను చూపించే దేవుడు. ఆయన మన పాపమును పరిహరించేటువంటి దేవుడు. మనము ఎంత కోపము కలిగించే పనులు చేసినా గాని ఆ కోపాన్ని చూపించకుండా, ఆ కోపమును అణుచుకొని తన ఉగ్రతను మన పైన కుమ్మరించకుండా క్షమించే దేవుడు. అలాంటి ప్రేమ, అలాంటి కరుణ చూపించగల మనుషులు మన పైన ఉన్నారా? లేరండి, ఎక్కడ ఉండరు కూడా. తల్లిదండ్రులకు ఎన్నోసార్లు కుమారులు కుమార్తెలు బాధ కలిగిస్తూ ఉంటారు, వారిని బాధ పెడుతూ ఉంటారు. వారు కూడా అనేక సార్లు క్షమిస్తారు. వారు మాత్రం ఎంతకని ఓర్చుకుంటారు చెప్పండి? కోపం పట్టలేక, వారు చేస్తున్న అక్రమము అతిక్రమమును చూడలేక వారిని శిక్షిస్తారు, వారిని దూషిస్తారు, వారిని విడిచిపెట్టేస్తారు. నీ జీవితం నీవు జీవించుపో అని బాధ్యత లేదని అంటారు. చిన్నపిల్లలు అల్లరి చేస్తుంటే అనేక సార్లు తల్లి హెచ్చరించిన మాట విననప్పుడు ఆ తల్లి ఏం చేస్తుందండి? దండిస్తుంది కదా. అంటే ఈ లోకంలోని ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయానికి, ఏదో ఒక సందర్భానికి వారి సహనాన్ని కోల్పోతూ ఉంటారు. వారి యొక్క వాత్సల్యతను, ప్రేమను మర్చిపోతారు, లేదా సంపూర్ణంగా చూపించలేరు. వారి కోపాన్ని అణుచుకోలేరు. కానీ మన సర్వశక్తి కలిగిన దేవుడు మాత్రం అలా చేయడం లేదు. ఎన్నోసార్లు మనము ఆయన నామానికి అవమానము తెచ్చే పనులు చేసినా, ఆయన చేయొద్దు అన్నవి చేసినా, ఆయనకు కోపం కలిగించే కార్యాలు జరిగించిన దేవుడు మాత్రం క్షమించే హృదయముతోనే ఉన్నాడు. ఆయన కృప చూపుతూనే ఉన్నాడు. శిక్షించే సమయంలో రక్షిస్తూనే ఉన్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావా? దేవుని నామానికి ఆయాసం తెచ్చే పనులు, అవమానించే పనులు నీ ద్వారా జరుగుతున్నాయా? నిన్ను అందరూ ఆశ్రయించుకుంటున్నా, నిన్ను ఎంతో మంది చంపాలి అని చూస్తున్నా, నీవు నీ బంధువుల చేత, నీ రక్త సంబంధికుల చేత చీదరింపబడుతున్నా, నీ తల్లిదండ్రులు కూడా నిన్ను వెలివేసినా నీవింకా క్షేమంగా ఉన్నావు అంటే, నీవు సురక్షితంగా ఉన్నావు అంటే, నీకు ఏ సమస్య రాకుండా ఉన్నావు అంటే దానికి కారణం నీ బలం కాదు, నీ ధనం కాదు, నీ దగ్గర ఉన్న అధికారం అసలే కాదు. ఇందులో ఏది నిన్ను చావు నుండి తప్పించలేదు, ఏది నిన్ను కాపాడలేదు. నీవు సజీవముగా ఉండడానికి కారణం, నీవు జీవించగలగడానికి కారణం, నీవు ఈ రోజున శ్వాస తీసుకోవడానికి కారణం నీవు నమ్మిన దేవుడే, సర్వశక్తి కలిగిన యేసయ్య మాత్రమే. ఆ విషయం నీవు మర్చిపోవద్దు. ఇజ్రాయేలీలు మర్చిపోయారు. వారి జీవితంలో ఆయన జరిగించిన అద్భుత కార్యాలు వారు మర్చిపోయారు. వారు ఎన్నోసార్లు దేవుణ్ణి శోధించి ఆయన వాగ్దానములను నమ్మకుండా ఆయన అద్భుతములను త్రోసివేసి ఈ లోకం వైపుకు తిరిగి ప్రయత్నాలు చేశారు. వాక్యం సెలవిస్తుంది, అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మార్లో తిరగబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్ని మార్లో దుఃఖపెట్టిరి, మాటి మాటికి వారు దేవుణ్ణి శోధించిరి, మాటి మాటికి ఇజ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి అని. నీవు ఈ రోజున దేవుణ్ణి శోధిస్తున్నట్లయితే శోధించడం మానవే. నీ పనుల ద్వారా, నీ యొక్క అపనమ్మిక ద్వారా, నీ అజ్ఞానము ద్వారా నీవు దేవుని కార్యాలు, ఆయన వాగ్దానాలను నమ్మకపోవడం ద్వారా, ఆయన్ని సందేహించడం ద్వారా నీవు సర్వశక్తిమంతుణ్ణి శోధిస్తున్నావేమో. మాటి మాటికి యేసయ్య నీవుంటే ఈ కార్యం చేయి, అసలు నీవు ఉన్నావా అని ప్రశ్నిస్తున్నావేమో. ఆ మాటలు ఆయనకు దుఃఖమును కలగజేస్తున్నాయి, సంతాపమును కలగజేశాయి. ఆయన దీర్ఘశాంతుడు కాబట్టి, ఉగ్రతను అణుచుకునేవాడు కాబట్టి మనము
లయము కాకుండా ఉన్నాము. ఒకవేళ నీవు దేవుణ్ణి శోధించిన వ్యక్తిగా ఉంటే తప్పులు ఒప్పుకో, పశ్చాత్తాపడు, విశ్వాసముతో ఆయన వైపు చూడు, స్థిరంగా ఉండు. జరగాల్సిన కార్యాలు, ఆయన అద్భుత కార్యాలు తప్పకుండా జరిగించి తీరుతాడు. దేవుడు ఈ మాటలు దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అద్వితీయ దేవుడవు, ఆలోచనకర్తవు, ప్రేమామయుడు అయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు, బలపరిచారు, ఆదరించారు, ప్రోత్సహించారు నా తండ్రి. అవునయ్యా, మిమ్మల్ని శోధించే వారముగా, మిమ్మల్ని ప్రశ్నించే వారముగా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వారముగా మేము ఉండకూడదని తండ్రి, మీరు మా జీవితాలలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించగలిగినటువంటి సమర్థుడు అని, అదే విధంగా మీకు నచ్చని పనులు, అపనమ్మికను మేము కలిగి ఉండకూడదని తండ్రి, వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచారయ్యా. అవును తండ్రి, మా మీద ఎంత కోపం వచ్చినా ప్రభా అణుచుకొని ప్రభా మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు, మమ్మల్ని శిక్షించక కాపాడుతున్న దేవుడవు తండ్రి, మీకు వందనాలయ్యా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా, ఆశీర్వదించండి, బలపరచండి, ధైర్యపరచండి, కృంగిపోతుండగా లేవనెత్తండి అద్భుతాలను జరిగించండి. గొప్ప కార్యాలు బిడ్డల పట్ల మీరు జరిగిస్తూ రమ్మని వేడుకుంటున్నాం. అనారోగ్యంతో బాధపడుతూ బలహీనతతో ఉన్న ప్రతి బిడ్డను మీరు ధైర్యపరచండి. మీ యొక్క బలాన్ని, మీ యొక్క శక్తిని వారికి అనుగ్రహించండి. అదే విధంగా నా ప్రభువా, ఆర్థిక సమస్యలు, అప్పుల భారాలతో కృంగిపోతూ ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ అప్పుల ఊబిలో నుండి వారికి విడుదల దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా మరి ఎందరైతే బిడ్డలు కుటుంబాలలో శాంతి లేదు, సమాధానము లేదు, నెమ్మది లేదయ్యా, ముఖ్యంగా తండ్రి మీ యొక్క తండ్రి ప్రేమను పొందుకొని బిడ్డలు ఉన్నారయ్యా, వారిని తండ్రి కనికరించండి, కాపాడండి, వారి మధ్య మీరుండండి. సమాధానకర్తమైన దేవుడవు తండ్రి సహాయము చేయమని వేడుకుంటున్నాము తండ్రి. కుటుంబాలలో నెమ్మదిని దయచేయండి, ప్రేమ కలిగి జీవించే కృపను దయచేయండి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి. మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి. మీ ఆజ్ఞానుసారంగా నడుచుకోవడానికి, మీ శాసనాలను హత్తుకొని వారు జీవించడానికి సహాయం చేయండి. ముఖ్యంగా నా ప్రభా, మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం వారికి ప్రసాదించండి. ఆ డ్రగ్స్ ఎడిక్షన్ నుంచి, ఆ గేమ్స్ ఎడిక్షన్ నుంచి, ముఖ్యంగా ఆ మొబైల్ ఎడిక్షన్స్ నుంచి వారికి విడుదల దయచేయండి నా ప్రభా. ప్రేమ అనే పేరుతో మోసపోయి ఇతరుల ప్రాణాలు తీస్తూ వారి ప్రాణాలు వారు తీసుకుంటున్న ప్రతి యవన బిడ్డతో మీరు మాట్లాడండి అయ్యా. ఆ రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను దయచేయండి నా తండ్రి. అదే విధంగా రక్షణ లేక ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు రక్షించుకోండి. మీరే నిజమైన దేవుడని తెలుసుకొని మరి తండ్రి హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకునే ప్రతి బిడ్డ మరి రక్షించబడినట్లుగా సహాయం చేయండి నా తండ్రి. అదే విధంగా నా ప్రభా దురాత్మ శక్తులతో బాధించబడుతున్న ప్రతి బిడ్డకు విడుదల దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా వాక్యానుసారంగా బిడ్డలు జీవించే కృపను దయచేయమని వేడుకుంటున్నాం. కోర్టు సమస్యల నుండి విడుదల దయచేయండి. భూతగాథ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ఈ రోజున ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి నా ప్రభా. వారి ప్రయాణము క్షేమకరంగా సురక్షితముగా ఉండునట్లుగా కృప చూపించండి. ఏ వాహనములో వెళ్తున్నప్పటికీ తండ్రి మీ సన్నిధిని వారితో ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు బిజినెస్ చేస్తూ నష్టపోయిన స్థితిలో ఉన్నారో ప్రభా, ఆ నష్టాలను లాభకరంగా మార్చండి. మారా వంటి జీవితాలను మధురముగా మార్చండి. ఎండిపోయిన స్థితిని ఫలవంతంగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. దుఃఖముతో ఉన్న బిడ్డలను ఓదార్చండి, ఆదరించండి, ధైర్యపరచండి. కుటుంబాలను తండ్రి మీ యొక్క కృపచేత జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. సువార్థికులను బలపరుస్తురమ్మని వేడుకుంటున్నాం తండ్రి. మిషనరీస్ ని మీరు దీవించండి అయ్యా, ఆశీర్వదించండి నా ప్రభా. మరి తండ్రి మీ పరిచర్య చేస్తుండగా అవమానాలన్నిటిని ఆశీర్వాదకరంగా మార్చండి. దీవెనలను ప్రతి బిడ్డ పైన కుమ్మరించమని వేడుకుంటున్నాం తండ్రి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. బిడ్డలు చేస్తున్న పనులు ఆశీర్వదించండి. ముఖ్యంగా నా తండ్రి సంతానము లేక బాధపడుతున్న బిడ్డలు ఎందరో ఉన్నారు. వారికి సంతానాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి. తల్లి బిడ్డ
బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. అదే విధంగా నా ప్రభ అయ్యా ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలు కూడా దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, ధైర్యపరుస్తూ రమ్మని వేడుకుంటూ మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలుభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక.